ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రియదేవుని సంఘం ప్రియదేవుని బిడ్డలారా, మరొక కాల సమయం దేవుని వాక్యం ధ్యానించుకునే ముందుగా ప్రార్థన చేసుకున్న ప్రార్థన. కృపగల తండ్రి, దయగలమైన నీ బంగారు పాదాలకు లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రములు. గతించిన రాత్రి అంతా నీ రెక్కల చాటును కాచి కాపాడి సంరక్షించిన దేవ, కాల సమయం నీ సింధాల్లో చేరి ప్రార్థించుండగా వాక్యమైన దేవుడు వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడి మీరే మహిమగంత ప్రభావాలు పొందమని చేస్తున్నాం నడుచున్నాం తండ్రి. ఆమె శ్రీదేవుని సంఘం ప్రియదేవుని బిడ్డల నిర్ధారణ ఏర్పాటు చేయండి. దీని వాక భాగము అపోస్తులైన పౌలు కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6, 7, 8, 9 వర్షాలు ధ్యానం చేసుకుందాము. అపోస్తులైన పౌలు కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 7, 8, 9 వచనములు ఈ విధంగా రాయబడినవి. ప్రియ సహోదరుడును ప్రభువునందు నమ్మకమైన పరిచారకుడును నా తోడి సేవకుడునైన తూకీకు నన్ను గూర్చిన సంగతులన్నీ మీకు తెలియచేయను. పౌలు కొలసీ సంఘానికి పత్రిక రాస్తూ తన తోటి పరిచారకుడు, దేవుని దాసుడు, ప్రభు యొక్క పనిలో తాను క్రీస్తు యొక్క మాటలను, క్రీస్తు యొక్క ఉద్దేశాలను ఎరిగిన వాడై తాను పౌలుతో పాటు పరిచర్యలో ఏ విధంగా కొనసాగాడో ఆ కొనసాగింపులో భాగంగా కొలస్సీ సంఘానికి తాను వచ్చి మీకు అనేకమైన దేవుని యొక్క విషయాలను తెలియచేయనని పౌలు చెప్తున్నాడు. అంటే ప్రభువులో ఏ విధంగా జీవించాలో, ఏ విధంగా జీవించడం ద్వారా క్రీస్తు యొక్క ఆత్మను మనం కలిగి ఉంటామో, ఆ పరిశుద్ధతను, ఆ పవిత్రతను కలిగిన వారమై క్రీస్తు ప్రేమయందు కొనసాగు వారమై ఉండాలని పౌలు తెలియజేస్తున్నాడు. జ్ఞానము కలిగి నడుచుకొనడి అని మరి 4వ అధ్యాయంలో పౌలు సంఘాన్ని గుర్తు చేస్తూ ఆ విశ్వాస జీవితంలో దేవుని యొక్క జ్ఞానము చేత, దేవుని యొక్క శక్తి చేత, దేవుని యొక్క బలము చేత పై సంబంధమైన పరలోక సంబంధమైన వాటి ఎందే తప్ప భూ సంబంధమైన వాటి ఎందు మనస్కరించక పరిచర్యలో క్రీస్తు యొక్క ప్రేమను కలిగిన వారై ఉండాలని పౌలు తెలియజేస్తున్నాడు. అందులో భాగంగానే తన తోటి పరిచారకుడు, అంటే తాను ఇప్పుడు సంఘాన్ని సందర్శించనై ఉండగా తాను తనతో పాటు తన తోడి దాసుడిగా తాను మీ మధ్యకు వస్తున్న విధానాన్ని బట్టి క్రీస్తు ప్రేమను మీకు వ్యక్తపరచడమే కాదు, మేము ఎట్టి రీతిగా ప్రభువులో కొనసాగుతున్నామో అనేక విషయాలు మీకు తెలియచేయనని పౌలు చెప్తున్నాడు. అందుకే అంటున్నాడు ఇక్కడ, ప్రియ సహోదరుడును ప్రభువునందు నమ్మకమైన పరిచారకుడు అంటాడు. సహోదరుడిగా తను భావించాడు, నమ్మకమైన పనివాడిగా భావించాడు, దేవుని పనిలో తన తోటి పనివాడు, అంటే ప్రభు యొక్క పరిచర్యలో అపోస్తులత్వాన్ని కలిగిన వాడిగా అతడు మీ మధ్యకు నడిపింపబడుతున్న సందర్భంలో దేవుని యొక్క ఉద్దేశాన్ని, అందుకనే ప్రభువునకు నమ్మకమైన పరిచారకుడు నా తోడి సేవకుడైన తూకీకు నన్ను గూర్చి సంగతులన్నీ మీకు తెలియచేయను అంటాడు. అంటే ఉత్తరం ద్వారా తాను తెలియజేసినప్పటికీ మరి తూకీతు మరి దేవుని యొక్క మాటలను, ప్రభు యొక్క మాటలను, పౌలు యొక్క సంబంధాన్ని కలిగిన విధానం ఏదైతే ఉందో దాన్ని తెలియజేయడానికి పంపబడుతున్న వాడై ఉన్నాడు. వ్యక్తిగతంగా తాను తనతో ఉన్న అనుభవాలను మీకు తెలియజేసి మిమ్మల్ని విశ్వాసంలో మరింతగా ముందుకు నడిపించడానికి దేవుని సహాయాన్ని కలిగిన వాడని చెప్తున్నాడు. అంత మాత్రమే కాదు, మీరు మా స్థితి తెలుసుకొనున్నట్లును మీ హృదయములను అతడు ఆదరించున్నట్లును అతనితో కూడా నమ్మకమైన ప్రియ సహోదరుడనైన ఓనేసిమును మీ యొద్దకు పంపుచున్నాను. ఇతడు మీ యొద్ద నుండి వచ్చిన వాడే, వీరిక్కడి సంగతులని మీకు తెలియజేతురు అంటున్నాడు. దేవుని యొక్క పరిచర్యలో అనేక ప్రదేశాల్లో, ప్రాంతాల్లో వారు నడిపింపబడుతూ ఆత్మపూర్ణులై ఆత్మ యొక్క ఉద్దేశాన్ని, దేవుడు వారికి బయలుపరిచిన విషయాలను
వారి కలిగి ఉన్న ఆ సంఘటనలన్నిటిని కూడా ఆనాడు సంఘాలను బలపరచడానికి దేవుని దాసులుగా అపోస్తలులుగా పిలువబడిన వీరు మరి ప్రభు యొక్క పరిచర్యను గురించి తెలియజేసిన మాటలు. అంటే ఇక్కడ పౌలు చెప్తున్న మాట ఏంటంటే, మీరు మా స్థితి తెలుసుకొనున్నట్లు అంటున్నాడు. అంటే ఏంటి? వాళ్ళు ఎలాంటి స్థితిలో, అంటే వారు ఉన్న పరిస్థితులన్నిటిలో వారు ఎదుర్కొంటున్న వాటన్నిటినీ కూడా మరి వారు తెలియజేసేవారుగా ఉన్నారు. అంటే వారు తమ యొక్క స్వనీతిని ఆధారం చేసుకోలేదు, కానీ ప్రభు యొక్క నీతి నిమిత్తము, ప్రభు యొక్క పరిచర్య నిమిత్తము పిలువబడిన వారిగా, పంపబడిన వారిగా ప్రభు యొక్క పనిలో వారు దేవుని యొక్క ఉద్దేశాలను తెలియజేసిన సందర్భాలు. కాబట్టి ఇక్కడ అంటున్నాడు, మీరు మా స్థితిని తెలుసుకొనున్నట్లు మీ హృదయములను అతడు ఆదరించున్నట్లు అంటున్నాడు. అంటే ఎవరైతే మీ యొద్దకు పంపబడుతున్న తూకీకున్నాడో అతనితో పాటు మీ మధ్య నుండి మా యొద్దకు వచ్చిన మరొక సహోదరుడు, వారు మా హృదయాలలో దేవుడు ఎలాంటి ఉద్దేశాలను ఉంచాడో వాటిని మీ హృదయాలలో నింపడానికి వారు రాబోతున్నారు. అంటే దేవుని యందు మన హృదయాలు ఎట్టి రీతిగా జీవించాలో, ప్రభువును బట్టి ఎట్టి రీతిగా మనము విశ్వాసములో కొనసాగాలో, హృదయంతరంగా కలిగిన దేవుని యొక్క మాటలను బట్టి పౌలు ఈ పత్రికను తెలియజేస్తుంటున్నాడు. మీ హృదయములను అతడు ఆదరించున్నట్లు అంటున్నాడు. అంటే ఆదరణ లేని వారికి ఆదరణకరమైన మాటలు ప్రభు ద్వారా మీరు పొందుకోబోతున్నారు. అందులో భాగంగా మరి తన తోటి పరిచారకుడైన తూకీకునే కాదు, మరి ఓనేసీము కూడా, అంటే అతడు మీ మధ్య వాడు, మీ వాడు అనే మాటని చెప్తున్నాడు. అంటే ఏంటి? తాను వారి యొద్ద నుండి నా దగ్గరకు పంపబడ్డాడు. ఇప్పుడు మీ సొంత వ్యక్తిగా అతన్ని మీరు తెలుసుకున్న విధానాన్ని బట్టి ఇక్కడ పౌలు ప్రస్తావిస్తూ అంటున్నాడు, మీ హృదయములను అతడు ఆదరించినట్లు అతనితో కూడా నమ్మకమైన ప్రియ సహోదరుడైన ఓనేసిమును మీ యొద్దకు పంపుచున్నాను అంటున్నాడు. అంటే పంపబడుతున్న అపోస్తలులైన వీరు ప్రభువును బట్టి, ప్రభు యొక్క మాటను బట్టి క్రీస్తు ప్రేమను వ్యక్తపరుచున్నప్పుడు వారు విని విశ్వసించి, ఎవరైతే కొలసి సంఘముందో విశ్వాసులున్నారో వారు తమ హృదయాల్లో ప్రభువుని చేర్చుకున్న వారైతే, వారు క్రీస్తుని కలిగిన వారైతే వారి జీవితాలు ఆత్మీయంగా బలపడేవి ఉంటావనే విషయాన్ని పౌలు గుర్తు చేస్తున్నాడు. కాబట్టి ఇక్కడ అంటున్నాడు, అతనితో కూడా నమ్మకమైన ప్రియ సహోదరుడైన ఓనేసిమును మీ యొద్దకు పంపుచున్నాను. ఇతడు మీ యొద్ద నుండి వచ్చిన వాడే, వీరిక్కడ సంగతులన్నీ మీకు తెలియజేతురు అంటున్నాడు. అంటే దేవుని యొక్క పనిలో, దేవుని యొక్క పరిచర్యలో, దేవుడు పిలుచుకున్న విధానములో, పిలువబడిన ఆ యొక్క పిలుపునకు వారు ఏ విధంగా తమ హృదయాలను ప్రభు వైపు త్రిప్పుకొని క్రీస్తు యొక్క ప్రేమలో వారు కొనసాగుతూ పరిశుద్ధాత్ముని యొక్క సహాయము చేత ప్రభువును ప్రకటించేవారై ఉన్నారో, ఆ ప్రకటింపబడుతున్న మాటలను, ఉద్దేశాలను పౌలు తెలియజేస్తున్నాడు. కాబట్టి మీరు మరలా ఒకవేళ దేవుని యొక్క మాటల నుండి మీ హృదయాలను కఠినపరుచుకుంటున్నారేమో, ఆ విధంగా ఉండకుండా మీరు విశ్వాసంలో బలపడాలని మరి వారి నిమిత్తము పౌలు ఇక్కడ పరిచారకులైన తూకీకును గాని ఓనేసిమును గాని ఆనాడు కొలసి సంఘానికి పత్రిక ద్వారా ముందుగా తెలియజేసిన సంఘటనలు. కాబట్టి నేడు మనము క్రీస్తు పత్రికగా ప్రభు యొక్క మాటలను బట్టి, ప్రభు యొక్క ఉద్దేశాలను బట్టి మనము జీవించే వారం అయితే దేవుని యొక్క రాజ్యములో ఆయన మనకు ఇవ్వబోతున్న ఆ యొక్క నిత్య మహిమ ఏదైతే ఉన్నదో, ఆయన రెండవ రాకడలో ఆయన వచ్చినప్పుడు ఆయన ఎదుర్కోగలిగిన విశ్వాసాన్ని మనం కలిగి ఉండాలంటే, ఆనాడు కొలసి సంఘం అయితేనేమి, నేడు సార్వత్రిక సంఘం అయితేనేమి, వాక్యమందును, ప్రార్థనయందు, విశ్వాసమందును క్రీస్తు యొక్క ప్రేమయందు నిలిచిన వారై ప్రభు యొక్క రాకడ కొరకు సమీపముగా మనము జీవించే వారమైతే ప్రభు ఏ సమయాన్ని వచ్చినా ఆయనతో పాటు ఆయన రాజ్యమందు చేర్చబడేవారు అవుతామనే విషయాన్ని ఆనాడు కొలసి సంఘానికి, నేడు సార్వత్రిక సంఘానికి పౌలు తన పత్రిక ద్వారా తెలియజేస్తున్నాడు. కాబట్టి
మన హృదయమందు ప్రభు యొక్క ప్రేమను, ఆయన ఎందు నిమిత్తమైతే ఈ లోకానికి పంపబడ్డాడో ఆ పంపబడిన క్రీస్తు యొక్క ప్రేమను బట్టి, ఆయన జనన మరణ పునరుత్థానాలను బట్టి, తిరిగి ఆయన రాబోతున్న విషయాలను ఎరిగి ప్రభు కొరకు ఎదురు చూడగలిగిన విశ్వాస సైన్య సమూహముగా సిద్ధపాడగలిగిన సార్వత్రిక సంఘముగా మనమందరం ఉండాలని ఉదయకాల సమయమున పరిశుద్ధాత్మ దేవుడు భక్తుడైన పౌలు ద్వారా తెలియజేసిన మాటలు ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, కృప కలిగిన దేవ, అవును నాయన, ఏ యోగ్యత లేని మమ్మలను నీ ప్రేమ చేత ప్రేమిస్తూ, నీ కృప చేత రక్షిస్తూ, నీ కృపా కనికరాలు మాపై కుమ్మరింపజేసి నీలో జీవించుటకు మాకు నీ సహాయం అనుగ్రహించినందుకే వందనాలు తండ్రి. నీవు మమ్మల్ని ప్రేమించి మా యొక్క రక్షణ నిమిత్తము నీ కుమారుని లోకానికి పంపించి, నీ కుమారుని ద్వారా మీరు మాకు అనుగ్రహించిన యొక్క నిత్య జీవాన్ని బట్టి వందనాలు. అవును నాయన, నీ కుమారుని యొక్క మరణ పునరుత్థానాలను బట్టి మా మధ్య నుంచిన ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ ద్వారా, నీవు ఆనాడు అపోస్తుల ద్వారా నీవు పలికిన మాటలను బట్టి మేము నీ యందు ఎట్టి రీతిగా జీవించేవారమై ఉండాలో మీరు మాకు నీ వాక్యం ద్వారా తెలియజేశారు. కాబట్టి మా హృదయములను కఠినపరుచుకొనక, మా హృదయంలో నీ వాక్యము చేత స్థిరపరుచుకుని బలపరుచుకొని నీ నిత్యరాజ్యంలో నీ వాక్యమందు నిలిచే కృప మా అందరికీ దయచేయండి. బలహీనలను బలపరచండి, రోగులను స్వస్థపరచండి, ఆయా ప్రార్థన అవసరతలు కలిగిన కుటుంబాలను ప్రత్యేకపరచండి. జన్మదినాలు, వివాహ దినాలు, ఆ కుడికల కుటుంబాలను ప్రత్యేకపరచండి. ఎవరైతే తమ ప్రియులను పోగొట్టుకున్నారో ఆ కుటుంబాలను ఆదరించి కుటుంబంలోని కరుణా కృప సమాధానాలు మెండుగా నుంచమని, వాక్యం ద్వారా బిడ్డలను బలపరచమని, నేడు దిన పరిచర్యల్లో సేవలో నీ సన్నిధి మాపై నుంచి నీ రాకడికి మమ్మల్ని సిద్ధపరచమని యేసునామం అడుగుచున్నాం తండ్రి, ఆమెన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరుగాక. మా అనుదిన మాకు దయచేయము. అలా అపరాధం చేసిన వాళ్ళని మేము క్షమించిన ప్రకారం మా అపరాధములను క్షమించు. శోధనలో తేకాసులను తప్పించుము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే ఎన్నవు తండ్రి, ఆమెన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మనిచ్చే సహాయము సదా తోడేయండి, సంరక్షించునుగాక. ఆమెన్.